పదలాలిత్య పండిత కవి దండి రచించిన దశకుమార చరిత్ర 4వ భాగం 16/5/24. ఒక ముసలి ఆవిడ ఒక బాలుణ్ణి సంరక్షిస్తూ ఉండటం చూసిన తర్వాత ఒక బ్రాహ్మణుడు అడిగాడు, ఏమమ్మా, ఏమి నువ్వు ఎందుకు ఈ కుర్రాడు నీ దగ్గర పెరుగుతున్నాడు అని. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందో ఇప్పుడు చెప్పు. ద్విజాత్మజ రాజహంస మంత్రిణ స్థితవర్మణ కనీయానాత్మజ సత్యవర్మ తీర్థయాత్రాభిలాషేన దేశమేన మనగచ్చత్ సకంస్మిస్ అగ్రహారే కాశీం నామైకస్య భూసురస్య నందినీం వివాహ్య తస్య అనపచ్చయా గౌరీం నామ తద్భగిని కాంచన కాంతాం పరిణీయ తస్యా మేనం తనయ మలభత కాళీ సాసూయమే కదా ధాత్ర్య మయా సహ బాలమేనమేకేన నిషేణ మిషేణానీయ తటిన్యామేతస్యామక్షిపత్ కరైనైకేన బాలకముద్ధృత్యాపరేణ ప్లవమానా నదీ వేగాగతస్య కస్యచిత్తరో శాఖాం అవలంబ్య తత్ర శిశుం నిధాయ నదీవేగే నోహ్యమానా కేన చిత్తరులగ్నేన కాలభోగిన హ మదంసి మదవలంబీభూతో భూర్హో యమస్మిన్ దేశే తీరమగమత్ కరళస్యోద్దీపనతయ మయి మృతాయామరణ్యే కశ్చన శరణ్యో నాస్తి మయా సోచ్యత ఇది. అమ్మాయి ఆ ముసలావిడ చెప్తాను, బ్రాహ్మణ కుమార రాజహంసుడి మంత్రి అయిన శతవర్మ యొక్క చిన్న కుమారుడైన సత్యవర్మ తీర్థయాత్ర నెపంతో ఈ దేశానికి వచ్చి అతడు ఒకానొక అగ్రహారంలో కాళి అనే పేరు గల ఒక బ్రాహ్మణ కన్యను వివాహం చేసుకొని ఆమె యందు సంతానం కలగనందువల్ల ఆమె చెల్లెలైన గౌరి అనే అమ్మాయిని పెళ్ళాడి ఆమె వలన ఈ కొడుకుని కన్నారు. కాళి అసూయతో ఒకసారి ఒక మిష చేత దాదినైన నాతో పాటు ఈ బాలుణ్ణి తీసుకొచ్చి ఈ నదిలో పడేసి ఏదో చెప్పి కారణం ఒక చేతితో బాలకుణ్ణి ఎత్తి పట్టుకొని రెండవ చేత్తో ఈదుతూ నదీ వేగం వల్ల కొట్టుకొని వచ్చిన ఒక చెట్టు కొమ్మ పట్టుకొని దానిపై శిశువుని ఉంచి నదీ వేగం చేత మోయబడుతూ చెట్టు మీద తగులుకున్న ఒక కాల సర్పము చేత కరవబడ్డానే. నాకు అవలంబంగా అయిన ఈ వృక్షం ఈ ప్రదేశ తీరానికి చేరి విషపు తీవ్రత చేత నేను అరణ్యంలో చనిపోతే వీడికి రక్షకుడు ఎవడుంటాడు కదా ఎవడుంటాడు అని నేను చాలా దుఃఖించానయ్యా అన్నాడు. తతో విషమజ్వాలావలీఢావయవ సాధరణీతలే జ్ఞపతత్ దయావిష్టోహం మంత్రబలేన విషవ్యధామపనేతుమక్షమః తామీపపుంజే స్వోపది విశేషమన్విష్య ప్రత్యాగతో వ్యుత్క్రాంత జీవితాంతాం అవలోకయ తదను తస్యాః పావక సంస్కారం రచయిత్వా శోకాకులచేతా బాలమేన మగతిమాదాయ సత్యవర్మ వృత్తాంత శ్రవణ వేళాయాం తన్నివాసాగ్రహార నామధేయస్య అశ్రుతతయ తదన్వేషణమశక్యమిత్యాలోచ్య భవదమాత్యతయస్య భవానేవ రక్షితేతి భవంతమేన మనయమితి
నిశమ్య సత్యవర్మ స్థితే సమ్యగనిశ్చితతయ భిన్న మానసో నరపతి సుమతయే మంత్రిణే సోమదత్తన్నామ తదను తదనుజ తనయమర్పితవ సోపి సోదరం ఆగతమివ మన్యమానో విశేషేణ పుపోష. ఆ తర్వాత విషం తీవ్రంగా బాధ చేత ఆవరింపగల, అంటే శరీరమంతా విషం సోకి ఆ అవయవాలు కల ఆ వనిత భూమి మీద పడిపోయి, జాలి కొన్న హృదయం కల నేను మంత్ర బలం చేత విషవ్యధను పోగొట్టడానికి అసమర్థుడనై దగ్గరలో ఉన్న పొదరిళ్లలో ఓషధి విశేషాలు వెతికి మళ్ళా వచ్చి ఆమె విగత ప్రాణయై చనిపోయి ఉండటం చూసి తర్వాత ఆమెకు అగ్ని సంస్కారం చేసి దుఃఖం చేత వ్యాకులితమైన మనస్సు కలవాడనై గతిలేని బాలుణ్ణి తీసుకొని సత్యవర్మ వృత్తాంతాన్ని వినే సమయంలో అతడి నివాసమైన అగ్రహారం పేరు వినబడకపోవటం చేత అతన్ని వెతకటం అవసరమని ఈ మీ మంత్రి కుమారులకు మీరే రక్షకులని మీ దగ్గరికి ఈతన్ని తెచ్చా. దాన్ని విన్న సత్యవర్మ స్థితి మిక్కిలి అనిశ్చితం అవటం చేత ఖిన్న మనస్కుడైన రాజు మంత్రి అయిన సుమతికి సోమదత్తుడని పేరు గల అతని తమ్ముడి కుమారుణ్ణి అప్పగించి వాడు కూడా తమ్ముడే వచ్చినట్లుగా తలపోస్తూ ఆ బాలుణ్ణి చక్కగా పోషించాడు. ఒక్కొక్క బాలుడు వచ్చేస్తున్నాడు కథలో. ఏవం విదితేన కుమారమండలేన బాలకేళీరనుభవన్నధిరూఢానేక వాహనో రాజవాహనో అనుక్రమేణ చౌలోపనయనాది సంస్కార జాత మలభ తత సకల లిపి జ్ఞానం నిఖిల దేశ భాషా పాండిత్యం షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం కావ్య నాటకాఖ్యాయిక ఇతిహాస చిత్రకథా సహిత పురాణ గణ నైపుణ్యం ధర్మశబ్ద జ్యోతి స్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర చాతుర్యం కామందకీయాది నీతి పటల కౌశలం వీణాజ్యశేషవాద్య దాక్ష్యం సంగీత సాహిత్య హారిత్వం మణిమంత్రౌషధాది మాయా పంచచ్యుత్వం మాతంగ తురంగాది వాహనారోహణ పాఠవం వివిధాయుధ ప్రయోగ క్షణత్వం చౌర్య దురోదరాది కపట కళా ప్రౌఢత్వం చ తత్తదాచార్యేభ్య సమ్యగ్ లబ్ధ్వా యౌవనేన విలసంతం కృత్యేష్వ అనలసం తం కుమార నికరం నిరీక్ష్య మహీవల్లభ సోహం శత్రుజన దుర్జయ ఇది పరమానంద మనిందిత. ఈ విధంగా కలిసిన కుమార సమూహంతో బాలక్రీడలు అనుభవిస్తూ అధిరోహింపబడిన అనేక వాహనాలు గల, అంటే చాలా వాహనాలు, రాజవాహనుడు క్రమానుసారంగా చౌల ఉపనయనాది సంస్కార సమూహాలన్నీ పొందాడు చేయాల్సిన వారు. తరువాత సమస్త లిపి జ్ఞానాన్ని, సమస్త దేశాల్లోని భాషల మీద పాండిత్యాన్ని, షడంగాలతో కూడిన వేద సముదాయ విజ్ఞానాన్ని, కావ్య నాటక ఆఖ్యాయిక ఇతిహాస చిత్ర కథాదులతో కూడిన పురాణ సమూహాలలోని నైపుణ్యాన్ని
ధర్మ శబ్ద జ్యోతిష తర్క మీమాంసాది సమస్త శాస్త్ర సముస్తర్క తర్క మీమాంసలోని చాతుర్యాన్ని కామందకీయాదులైన నీతి శాస్త్ర సముదాయంలోని కుశలత్వాన్ని వీణా మొదలైన సమస్త వాద్యాలలో దక్షత్వాన్ని సంగీత సాహిత్యాలలో హారిత్వాన్ని మణిమంత్ర ఔషధాదులైన మాయా ప్రపంచ పరిజ్ఞానాన్ని ఏనుగు గుర్రాలు మొదలైన వాహనాలను ఎక్కడం నడిపించడం వాటి మీద పటుత్వాన్ని సమస్తాలైన ఆయుధాలను ప్రయోగించడంలోని సామర్థ్యాన్ని చౌర్యం ద్యూతం మొదలైన కపట కళలలోని ప్రౌఢత్వాన్ని ఆయా ఆచార్యుల ద్వారా సంపూర్ణంగా పొంది యౌవనం చేత ప్రకాశించే కుమార సమూహాన్ని చూసి మహారాజు అనుకుంటున్నాడు, నేను శత్రుజనులకు దుర్జయుడను, నన్నెవడు ఎదిరించేవాడు అని పరమానందాన్ని పొందాడు. ఇది శ్రీమదాచార్య మహాకవి దండినా విరచితే దశకుమార చరితే పూర్వపీఠికాయాం కుమారోత్పత్తిర్నామ ప్రథమ ఉచ్ఛ్వాస. ఈయన ప్రతి దాన్ని అధ్యాయాన్ని కాండలు కాకుండా ఉచ్ఛ్వాసాలని తెచ్చారు కనుక ఇది మత్తాచార్య మహాకవి దండి చేత విరచితమైన దశకుమార చరితంలోని పూర్వ పీఠికలు కుమార ఉత్పత్తి అని ప్రథమ ఉచ్ఛ్వాసం. రెండవ ఉచ్ఛ్వాసంలోకి ద్విజోపకృతిర్నామ ద్వితీయ ఉచ్ఛ్వాస. అధైకదా వామదేవ సకల కళాకుశలేన కుసుమ సాయక సంవిత సౌందర్యేణ కల్పిత సౌందర్యేన సాహసాపహసిత కుమారేణ సుకుమారేణ జయధ్వజాతపవారణ కలకాశలశాంకిత కరేణ కుమార నికరేణ పరివేష్టితం రాజానమానత శిరసం సమభిగమ్య తేన కృతాం పరిచర్యాం అంగీకృత్య నిజచరణ కమల యుగలమిల మధుకరాయమాన కాకపక్షం విదలిశమాన విపక్షం కుమారచ్చయం గాఢమాలింగ్య మిత సత్యవాక్యేన విహితా శ్రీ రభ్య భాషత భువల్లభా భవదీయం మనోరథ ఫలమివ సమృద్ధ లావణ్యం తారుణ్యం నుతమిత్రో భవత్పుత్రో అనుభవ సహచర సమేతస్య నూతన సమేతస్య దిగ్విజయారంభ సమయ ఏషః తదస్య సకల క్లేశ సహస్య రాజవాహనస్య దిగ్విజయ ప్రయాణం క్రియతామితి. కుమారామారాభిరామా రామాజ్య పౌరుష పురుషాభస్మీకృతారయు రయోపహసిత సమీరణ రణాభియానేన చూడ అది రాతలే రయాభిరాణేన యానేన తేనాభ్యుదయాకాశ సంరాజన రాజానం అకార్షు తత్సౌచిత్యమితరేషాం విధాయ సముచితాం బుద్ధిముపదిశ్య శుభే ముహూర్తే సపరివారం కుమారం విజయాయ విససజ్య మహీపతి. రెండవ అధ్యాయంలోకి వచ్చారు. ద్విజ ఉపకారం అంటే బ్రాహ్మణ ఉపకారం అనే రెండవ అధ్యాయం, రెండవ ఉచ్ఛ్వాసం. అప్పుడు ఒకసారి వామదేవుడు సకల కళలలో కౌశలం కలిగి
మన్మధుడిలాగా సౌందర్యం కల్పింపబడిన సోదర భావం సాహసంచేత పరిహసింపబడిన కుమారస్వామి గల అంటే కుమారస్వామిని కూడా మించిన ధైర్య సాహసాలతో అని అర్థం అన్నమాట. పరివేష్టింపబడి వంగి నమస్కరించిన రాజును చేరి అతడిచే చేయబడిన పరిచర్యలు అంగీకరించి తన పాద కమల జంటలందు తుమ్మెదలలాగా ఉన్న ముంగురులు కలవాడు, సంహరింపబడనున్న శత్రువులు కలవాళ్ళు అయిన కుమార సమూహాన్ని గాఢంగా ఆలింగనం చేసుకొని మితం సత్యమైన వాక్యంతో విధింపబడిన ఆశీస్సులు కలవాడై ఇలా పలికాడు. ఎవరు ఉన్నవాళ్లలో రాజా, మీ మనోరథాలు ఫలం అవుతున్నట్లుగా లావణ్యం గల యౌవనాన్ని పొగడదగిన మిత్రులు గల నీ పుత్రుడు అనుభవిస్తున్నాడు. నీ దయవ మిత్ర సమేతుడైన ఇతనికి ఇది నిశ్చయంగా దిగ్విజయ ఆరంభ సమయం వచ్చింది కనుక సమస్త క్లేశాలను సహించగల రాజవాహనులకు దిగ్విజయ ప్రయాణ నేర్పాటు చేయబడుగా. మన్మధుడిలా సుందరులు రామాదుల పౌరుషాలు కలవాడు, క్రోధం చేత భక్తి పటలం చేయబడిన శత్రువులు కలవాళ్ళు, వేగంగా పరిహసింపబడిన వాయువు కలవాడు అంటే వీళ్ళ వేగం ముందు వాయువేగం కూడా వెనకబడింది అయిన ఈ కుమారుడు యుద్ధ ప్రయాణం వంటి నడకతో రాజును అభ్యుదయవాదిగా చేశాడు. ఇతరులకు రాజవాహన మంత్రిత్వాన్ని విధించి సమయోచిత బుద్ధిని ఉపదేశించి మహారాజు శుభముహూర్తంలో విజయసిద్ధికై సపరివారుడైన కుమారుణ్ణి పంపాడు. రాజవాహనో మంగళ సూచకం శుభశకునం విలోకయన్ దేశం కంచిదతిక్రమ్య వింఛాటవీమజ్జమవిశత్ తత్ర హేతిహతి కినాంకం కాలాయ కర్కశ కాయం యజ్ఞోపవీతేనానుమేయ విప్రభావం వ్యక్తి కిరాత ప్రభావం లోచన పౌరుషం కమపి పురుషం దదర్శ తేన విహిత పూజనో రాజవాహనో అభ్యభాషత్ మను మానస జనవల్లభ మన జనసంగ రహితే మృగహితే ఘోర ప్రచారే కాంతారి వింధ్యాటవీ మధ్యే భవానేకాకీ కిమితి నివసత్ భవదంసోపనీతం యజ్ఞోపవీతం భూసరభావం జ్యోతయతి ఏతి హతిభిః కిరాతరేతిరనుమీయతి కథయ కిమేతదితి తేజోమయం న మానుషామత్తర పౌరుషే నూనం భవతీతి మత్వా నాస పురుషస్తా ద్వయస్య ముఖాన్నామ జనని విజ్ఞాయ తస్మై నిజ వృత్తాంతం అకథయత్. ఈ దండి దశకుమార చరిత్ర పుస్తకానికి సంపాదకులుగా ఆచార్య పాటిబండ మాధవ శర్మ గారు ఉన్నారని, దీనికి టీకాలు రాసిన వారు ప్రాచార్య శలాక రఘునాథ శర్మ గారు, ఎస్జి రామానుజాచార్యులు గారు అని చెప్పుకున్నాం. వారికి నమస్కారం. రాజవాహనుడు అంటే రాకుమారు మంగళ సూచకాలైన శుభశకునాలను కనుక్కుంటూ ఒకానొక దేశాన్ని దాటి వింధ్యారణ్య మధ్య భాగం చేరారు. అక్కడ ఆయుధ ప్రహరణాల గాయాల చిహ్నాలు కలిగి ఇనుములాగా అతి కర్కశమైన శరీరం కలిగి యజ్ఞోపవీత ధారణ చేత
ఊహింపబడిన విప్రభావం దంజం ఉంది కనుక బ్రాహ్మడు అనుకొని వ్యక్తమైన కిరాత భావం కలిగి, కానీ వాటిని చూస్తే కిరాతుడు బోయవాళ్లాగా అనిపించి కంటికి కఠోరంగా కనిపించే ఒకానొక పురుషుడిని చూసి, అంటే దంజం ఉంది చూస్తే అడవికి చెందిన కిరాతుడు లాగా అనిపి, అతనిచే ఆచరింపబడిన పూజలు గల రజవాహనుడు అతనితో ఇలా అడిగాడు, మానవ జన సంపర్కం లేకుండా మృగాలకు హితము కూర్చే భయంకరమైనటువంటి సంచారం గల ఈ అడవిలో వింధ్య అరణ్య మధ్య భాగంలో ఏకాకివై ఎందుకు ఇక్కడ ఉంటున్నావయ్యా? చూస్తే నీ భుజం మీద యజ్ఞోపవీతం చూస్తే నువ్వు బ్రాహ్మణ కుర్రాడులాగా కనపడు. శస్త్రఘాతాల చేత నీ తిన్న దెబ్బలు చూస్తే కిరాతవుడివి అనిపిస్తా. చెప్పు ఏమిటి? తేజోనిధి అయిన ఈతడు నిశ్చయముగా మానుష మాత్ర పౌరుషం కలవాడని తలచి, ఆ పురుషుడు అతల మిత్రుని వలన పేరు పుట్టుకలను ఎరిగి అతనికి తన వృత్తాంతాన్ని ఇలా చెప్పటం ప్రారంభించాడు. రాజనందన దస్యామటవ్యాం వేదాది విద్యాభ్యాసమపకాయ నిజ కులాచారం దూరీకృత కృత్య సత్య శౌచాచి ధర్మం వ్రతం పరిత్యజ్య కిల్విషమన్విష్యంత పులింద పురోగమాస్పదన్న ముపభుంజానాం బహవో బ్రాహ్మణ బ్రువా నివసంతి. కేష్టేషు తస్య కస్యచిత్ పుత్రో నిందాపాత్ర చారిత్రో మాతంగనామాః స చ కిరాతజాలేన జనపదః ప్రవిశ్య గ్రామేషు ధనినః స్త్రీబాలసహితానానీయ బంధనే నిధాయ తేషాం సకలధనమపహరనుద్ధృత్య వీతదయా వ్యచరం తదాచి దేశస్మిన్ కాంతారే మదీయ సహచరగణేన జింఘాస్యమా భూసరమేకమవలోక్య దయాయత్త చిత్తో వోచం నను బాపా మహంతవ్యో బ్రాహ్మణ ఇతి. ते रोषारुणनयना मां बहुधा निरभर्त्रय तेषां भाषणपौरुष्य मसहिष्णुरः अवनीश्वररक्षणाय चिरं प्रयुज्यवतै अभिगतो गतजीवितो भवम्. అప్పుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పారు. రాకుమారా, ఈ అడవిలో కొందరు వేదాది విద్యలను అభ్యసించటం మాని తమ కులాచారాలను దూరం చేసుకొని సత్య శౌచాది ధర్మవ్రతాన్ని వదిలి పాపాన్ని అన్వేషిస్తూ పోయేవారిని అనుసరిస్తూ వారి తిండు బ్రాహ్మణ భృగులు ఎందరో ఉన్నారు. వారిలో ఒకడి కొడుకుని నేను, నిందాపాత్ర చరిత్రుడైన నేను, మాతంగుడు నా పేరు. అలాంటి నేను కిరాత బలంతో పాటు జనపదాలలో ప్రవేశించి గ్రామాలలోని స్త్రీ బాల వృద్ధ సహితులైన ధనికుల్ని తీసుకొచ్చి బంధనంలో ఉంచి వారి సమస్త ధనాన్ని అపహరించి మదించి దయలేని వాడనే చరిస్తా. ఒకనప్పుడు ఒక అరణ్యంలో నా మిత్ర సమూహం చేత చంపబడుతున్న ఒక బ్రాహ్మణ్ణు చూసి దయాచత్త చిత్తుడనై, ఓ పాపులారా, బ్రాహ్మణుడు చంపదగిన వాడు కాదురా అని చెప్పారు. క్రోధం చేత ఎర్రబడిన కళ్ళు వాళ్ళు నన్ను ఎన్నో విధాలుగా భయపెట్టారు. వారి మాటల కఠోరతను సహించజాలని నేను బ్రాహ్మణ రక్షణ కోసం
చాలాసేపు యుద్ధం చేసి వారి చేత కొట్టబడి ప్రాణాలు కోల్పోయా అన్నారు. తతః ప్రేతపురీముపాయచ్య తత్ర దేహధారిభిః పురుషైః పరివేష్టితం సభామధ్యే రత్నఖచితసింహాసనాసీనం శమనం విలోక్య తస్మై దండప్రణామమకరవం సోపి మామవీక్ష చిత్రగుప్తం నామ నిజామాచ్యమహూయత అవోచత్ సచివా నైషో ముష్యం మృత్యు సమయ నిందిత చరితోప్యయ మహీశ్వర నిమిత్తం గత జీవితో భూత్ ఇత ప్రభృతి విగడిత కల్మషస్యాస్య పుణ్యకర్మ కారణే రుచి విజరుచే హృదేష్యతి పాపిష్టైరనుభూయమానమత్ర యాతనా విశేషం విలోక్య పునరపి పూర్వశరీరమనేన గమ్యతామి చిత్రగుప్తోపి తత్ర సంతప్తేష్వయస్తంభేషు వధ్యమానానతూష్ణై కృతే వితత సరావతైలే క్షిప్యమానాన్ లగుడై జజ్జరీకృతావయవాన్ నిశితటంకైః పరిచక్షమాణానపి దర్శయిత్వా పుణ్యబుద్ధిముపదిశ్య మాం అముంచత్ అన్న. తర్వాత నేను చచ్చిపోయాడని చెప్పాగా, యమలోకానికి వెళ్ళి సభామధ్యంలో దేహధారులైన పురుషులచే పరివేష్టింపబడి రత్నఖచిత సింహాసనం అధిరోహించిన యముణ్ణి చూసి అతనికి దండ ప్రణామాలు ఇచ్చేశారు. అతడు నన్ను చూసి చిత్రగుప్తుడని తన పంతుని పిలిచి అతనితో ఇలా అన్నాడు, అమాత్య చిత్రగుప్త, ఇది ఇతని మృత్యు సమయం కాదే. ఇతడు నిందిత చరిత్రుడైనను కూడా బ్రాహ్మణ నిమిత్తంగా గత జీవితుడయ్యాడు. ఇక నుండి నశించిన పాపాలు గల అంటే వీరి పాపాలన్నీ పోయి ఇతనికి పుణ్యకర్మ ఆచరణంలో ఆసక్తి కలిగింది. నరకంలో పాపిష్టుల చేత అనుభవించబడు యాతనా విశేషాలను చూసి మళ్ళా ఈతడు పూర్వ శరీరాన్నే పొందుగాక అన్న. చిత్రగుప్తుడు అప్పటికప్పుడు కాలిన ఆయుస్తంభాలలో బంధింపబడుతున్న వాళ్ళని అంటే వేడి ఇనప స్తంభాలని కావులించుకోట్టుగా చేస్తారు పాపం. అలాగే మిక్కిని మరగ కాగిన నూనెలో శరీర అవయవాలను పడతోసే వాళ్ళని, దండాలచే కొట్టబడి అవయవాలు కలవాళ్ళని, వాడి అయిన రంపాలతో కోయబడుతున్న వాళ్ళని చూపించి పుణ్యబుద్ధిని ఉపదేశించి నన్ను వదిలిపెట్టాడు అని చెప్పాడు. తదేవ పూర్వశరీరమహం ప్రాప్తో మహాటవీ మధ్యే శీతలోపచారం రచయిత్వా మహీసురేణ పరీక్షమాణశిరాయాం శయితః క్షణమతిష్ట తదను విదితోదంతో మదీయ బంధుగణ సహస సమాగచ్చ మందిరం అనీయ మామపక్రాంతవ్రణమకరోత్ ద్విజన్మా కృతజ్ఞో మహ్య అక్షరశిక్షాం విధాయ వివిధ ఆగమతంత్రం ఆఖ్యాయ కల్మషక్షయకారణం సదాచారముపదిశ్య జ్ఞానేక్షణ గమ్యమానస్య శిశిఖండశేఖరస్య పూజా విధానమభిధాయ పూజామత్కృతామంగీకృత్య నిరగాత్ తదారభాం హం కిరాతకృత సంసర్గం బంధుకులం ఉత్సృజ్య సకల లోకైక గురుం ఇందుకలావతంసం చేతతి స్మర అస్మిన్ నావనే అస్మిన్ కానని
దూరీకృత కలంకోవసాన్ దేవా భవతే విజ్ఞాపనీయం రహస్యం కించిత్ అస్త్యాగమ్యతాం. నేను మళ్ళీ పూర్వ శరీరాన్ని పొంది మహారణ్య మధ్య భాగంలో శైత్య ఉపచారాలు కావించి బ్రాహ్మణు చేత రక్షింపబడ్డ వాడినై శిలలపై పడుకొని క్షణం ఉండే తర్వాత ఈ ఉదంతమంతా తెలిసి నా బంధు సమూహం వెంటనే వచ్చి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళి నశించిన ప్రాణాలంటే నా గాయాలన్నీ మాని వాన్ చేశారు. కృతజ్ఞుడైన బ్రాహ్మణుడు నాకు అక్షర జ్ఞానాన్ని కలిగించి సమస్త శాస్త్ర తంత్రాలు చెప్పి పాపాలు నశింపచేసే సదాచారాలు బోధించి విజ్ఞాన నేత్రాలచే పొంద తగినవాడు అర్ధచంద్రుడి శిరం మీద ధరించినవాడు అయిన శంకరుడి పూజా విధానం తెలియచెప్పి నా చేత చేయబడిన పూజను అంగీకరించి వెళ్ళిపోయాడు. అది మొదలు బోయజాతి సంబంధం గల బంధుజాలాన్ని వడి నిఖిల లోకాలకు గురువైన చంద్రకళాభరుడైన పరమ శివుని మనస్సులో స్మరిస్తూ ఈ అరణ్యంలో దూరీకృత పాపుడనై పాపాలని పోగొట్టుకున్న వాడినై ఉన్నా. దేవా, మీకు విజ్ఞాపనం చేయాల్సిన రహస్యం కొంత ఉంది, అటు రండి అన్నారు. ఇది సచ వయస్య గణాదవనీయ రహసి పునరేనమభాషత రాజా నతీతే దిశాంతే గౌరీపతి స్వప్న సన్నిహితో నిద్రాముద్రితలోచనం విబోధ్య ప్రసన్నవదన కాంతి ప్రశ్రయావనపం మామవోచత్. మాతంగా దండకారణ్యాంతరాలగామిన్య స్థిన్యా స్థిర భూమౌ సిద్ధసాధ్యారాజ్యమాన స్ఫటికలింగశ్చ పశ్చాదద్రిపతి కన్యాపద పంక్తి చిహ్నిత స్మాస్యాస్మన సన్నిధౌ విధే రాననమివం బిలం విజ్జత్ తత్ర నిక్షిప్తం తామ్రశాసనం విధాతురివ శాసన సమాధాయ విధిం తదుపరిష్టం దిష్ట విజయమివ విధాయ పాతాళలోకా ధీశ్వరేణ భవతామభితవ్యం భవత్సాహాయ్యకరు రాజకుమారోజ్యస్వవ సమాగమిష్యతి తదా దేశానుగుణ మే భగవదాగమనమవ సాధనాభిలాషినో మమ తోషినో రచయ సాహాయ్య. తథేచ్ఛుక్త్వా రాజవాహనో సాకం మాతంగ నిమిత్తోత్తమాంగేన విహాయార్ధరాత్రి నిద్రా పరతంత్రం మిత్రగణం వనాంతరం అవాప. ఆ మాతంగుడు మిత్ర సమూహం నుండి ఎడంగా తీసుకొని వచ్చి రహస్యంగా అతనితో మళ్ళా ఇలా చెప్పారు. రాజా, గడచిన రాత్రి తెల్లవారు ధామున ప్రసన్నమైన ముఖవర్చస్సు గల పార్వతీపతి నాకు కలలో సాక్షాత్కరించి నిద్రలో మూసిన కళ్ళు కలిగిన నన్ను మేల్కొని వినయపావతనుడై నాతో ఇలా అని, మాతంగా దండకారణ్య మధ్య భాగంలో ప్రవహించే నదీ తీర భూమిలో సిద్ధ సాధ్యులచే ఆరాధింపబడే స్ఫటికలింగానికి వెనక పార్వతీదేవి పాద పంక్తులచే చిహ్నితమైన రాధిత సమీపంలో బ్రహ్మదేవుడి ముఖంలాగా ఒక రంధ్రం ఉంది. అక్కడ నిక్షిప్తమైన
తామ్ర శాసనాన్ని బ్రహ్మదేవుడి ఆజ్ఞలా గ్రహించి దానిలో ఏం చెయ్యబడిందో ఆ విధానాన్ని అదృష్ట విజయంలాగా భావించి నువ్వు పాతాళ లోకానికి అధీశ్వరుడు కాగలవు. నీకు సహాయం చేసే రాకుమారుడు ఇవాళ రేపో వస్తాడు. ఆ పరమశివుని ఆజ్ఞానుగుణంగా మీరాక సంభవించి సాధనం అఖిలాలు పోషిస్తూ సంతోషిస్తున్న నాకు సహాయం చెయ్యి. రాజవాహనుడు అట్లానే అని చెప్పి అర్ధరాత్రంలో నిద్రాసక్తమైన మిత్ర సమూహాన్ని వదిలేసి నతమస్తకుడైన మాతంగుడితో కలిసి వేరొక అరణ్యానికి వెళ్ళారు. తదను చరా సాకల్యేన రాజకుమార మనవలోకయంతు విషన్న హృదయాస్తేజు వనేజు సంయగన్విష్యానవేక్ష్యమాణ ఏతదన్వేషణ మనీషయా దేశాంతర చరిష్ణతో నిశ్చిత పునఃసంగమ సంకేత స్థానా పరస్పరం వియుజ్య యయు ఏకైక వీరేణ రక్ష్యమాణ సంతుష్టాంతరంగు మాతంగోపి బిలం శశిశేఖకజితాభిజ్ఞాన పరిజ్ఞాతం నిశంకం ప్రవిశ్య గృహీత తామ్రశాసనో రసాతలం పధాతేనైవోపచ్య తత్ర కస్య చిత్పట్టణస్య నికటే కేళికానన కాసారస్య వితతసారసస్య సమీపే నానావిధేన శాసన విధానోపపాదితేన హవిష హోమం విధాయ ప్రత్యూపరిహారిణి సవిస్మయం విలోకయతి రజవాహని సమిదాజ్య సముజ్వలితే జ్వలనే పుణ్యగేహం దేహం మంత్రపూర్వకమాహుతీకృత్య తతిసమానకాంతిం దివ్యాం తనుమలభవత. తర్వాత అతడి అనుచరుడు రాజు అనుచరుడు రాజకుమారుణ్ణి కనపడక దుఃఖావిష్ట హృదయులై అడవులలో బాగా వెతికిన కనపడకపోవటంతో ఇక అన్వేషించడం తప్పు అనవసరమని దేశాంతరాలు సంచరింపతరచియ నిశ్చయింపబడిన పునఃసమాగమ సంకేత స్థానం ఎక్కడ కలుసుకుందామని ముందు బయలుదేరుతారు. అక్కడికి పరస్పరం వెళ్ళిపోయారు. లోకైక వీరుడైన రాజవాహనుడి చే రక్షింపబడుతూ సంతుష్టాంతరంగుడైన మాతంగుడు చంద్రశేఖరుడితే చెప్పబడిన గుర్తుల వలన తెలుసుకొనబడిన బిలాన్ని నిస్సంకగా ప్రవేశించి గ్రహింపబడిన తామ్ర శాసనం కలవాడై ఆ మార్గంలో రసాతలానికి చేరి అక్కడ ఒక పట్టణ సమీపంలో శాసనంలోని విధానం చేత ప్రతిపాదింపబడి నానావిధ హవిస్సు చేత హోమం చేసి విఘ్నాలను పరిహరించి రాజవాహనుడు సవిస్మయంగా చూస్తుండగా సమిధల చేత నెయ్యి ప్రజ్వలితున్న అగ్నిహోత్రంలో పుణ్యాలైన పుట్టినిల్లైన తన దేహాన్ని పుణ్యాలకు పుట్టినిల్లైన తన దేహాన్ని మంత్రపూర్వకంగా ఆహుతి చేసి విద్యుత్ సమాన ప్రకాశం గల ఒక దివ్య తనువును శరీరాన్ని పొందారు. దివ్యాం తను అలభత్ తదను మణిమయ మండల సమండల మండితా సకల లోకలలనాకుదలామభూతా కంజకాకాచన్ వినీతానేక సఖీజనానుగమ్యమానా కలహంస గత్యాసనై
ఆగచ్చవని సురోత్తమాయమణి మేళముజ్వలాకారముపాయనీకృత్య తేన కా త్వం వితి సృష్టా త్వత్కంఠా కళకళ స్వనేన మందమందముదంజలి రభాష్ సురోత్తమా అహా అసురోత్తమ నందిని కాళిందీనా మమ పితాస్య లోకస్య శాసితా మహాను భావో నిజ పరాక్రమా సహిష్ణునా విష్ణునా దూరీకృతామరే సమరే యమనగరాతిధికారి తద్వియోగశోకసాగరమగ్నాం మామవేక్ష కోపి కారుణిక సిద్ధతాపసో భాష బాలే కశ్చిద్ దివ్యదేహధారీ మానవో నవు వల్లభస్యాద్భుత్వా సకల రసాతలం పాలయిష్యతి తదా దేశం నిశమ్య ఘనోన్ముఖే చాతకే వర్షాగమనమివ తవాలోకనకాంక్షిణీ శిరమతిష్ట మన్మనోరథ ఫలాయమానం భగవదాదగమనం అవగం మద్రాజ్యావలంబన భూతాం అమాచ్యానుమత్య మదనకృత సారథ్యేన మనసా భవంతం ఆగచ్చ లోకస్యాస్య రాజ్యలక్ష్మీం అంగీకృత్య మాం తత్సపత్రీం కరోతు భవ ఇతి మాతంగోపి రాజవాహనానుమత్య తాం తరుణి పరిణీయ దివ్యాంగనాలాభేన పృష్టతరూ రసాలతల రాజ్య మురళీకృత్య పరమానందమానససాద. ఆ తరువాత మణిమయాలైన భూషణ గణాలచే అలంకరింపబడింది. సమస్త స్త్రీలోకానికి శిరోమణి అయింది. వినయవతులైన అనేక సఖీజనల చేత అనుసరింపబడింది అయిన ఒక దివ్య కన్యక కలహంస గమనంతో రాజహంస గమనంతో మెల్లగా వచ్చి బ్రాహ్మణోత్తముడైన మాతంగుడి ఉజ్వలాకారంగా ఉన్న ఒక మణిని కానుకగా ఇచ్చి అతడి చేత నువ్వెవరవమాయి అని అడగబడి ఉత్కంఠ కలదై అంజలి ఘటించి కలకంఠ స్వరంతో మెల్లమెల్లగా ఇలా చెప్పింది తన సంతాన విషయం. బ్రాహ్మణోత్తమ, నేను ఒక రాక్షసోత్తముడి కూతురు, కాళింది నా పేరు. ఈ లోకంలోకి అధిపతి అయిన మహానుభావుడి నా తండ్రి పరాభవింపబడి అమరుడు గల సమరంలో తన పరాక్రమం సహింపని విష్ణువు చేత యమనగరానికి అతిథిగా చేయబడు. అంటే విష్ణువు మా తండ్రిని చంపాడు అని అర్థం. అతని వియోగ దుఃఖమనే సముద్రంలో మునిగిన నన్ను చూసి ఎవడో ఒక దయగల సిద్ధ తాపసుడు బలా ఒకానొక దివ్య దేహాన్ని ధరించిన కొత్త మానవుడు నీకు భర్తగా ఉండి సమస్త రసాతలాన్ని పరిపాలింపగలడు అని పలికే. ఆయన ఆజ్ఞ విని మేఘాలకై ఎదురు చూస్తున్న చాతక పక్షి వర్షాగమనంలాగా నిన్ను చూసే కోరిక కలదానని చిరకాలం ఉన్న నా కోరికలకు ఫలం వంటిదైన నీ ఆగమనం తెలుసుకొని నా రాజ్యానికి అవలంబకులైన అమాత్యుల అనుమతితో మన్మథ సారథ్యంగల మనస్సుతో మిమ్మల్ని చేర ఈ లోకపు రాజ్యలక్ష్మిని నువ్వు అంగీకరించి నన్ను దాన్ని సవతిగా చేసుకుంటే నీ భార్య చేసుకో. మాతంగుడు రాజవాహనుడి అనుమతితో
ఆ తరుణిని పెళ్ళాడి దివ్య స్త్రీ లాభంచేత మిక్కిలి సంతోషం కలిగిన వాడే రసాతల రాజ్యాన్ని అంగీకరించి పరమానందాన్ని పొందాడు. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి.